మహిళలు చైతన్యవంతులైనప్పుడే సాధికారత సాధ్యపడుతుందని ఎస్పీ వి రత్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లాలో సమాజం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఉత్తమ మహిళలను ఘనంగా శాలువా కప్పి మొమెంటోతో సత్కరించారు. ఇక మహిళా చట్టాలు అవగాహన పెంచుకున్న నాడు సవాళ్లను అధిగమించవచ్చన్నారు. మహిళలు ఎప్పుడూ తల ఎత్తుకొని బతకాలి అని సవాళ్లను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ వి రత్న, ఎన్జీఓ సంఘం నిర్వాహకులు, మహిళలు, విద్యార్థినులు హాజరయ్యారు. సో మహిళలు ఎక్కడైతే తల ఎత్తుకొని బయటకు వస్తారో, తల ఎత్తుకొని పెరుగుతారో, తమ తమ రంగాలలో తాము నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఆ ప్రతి ప్రయత్నం కూడా ఒక సవాలే. అవునా కదా? ప్రతి ప్రయత్నం ఎలా అధిగమించాలి, వీటికి పరిష్కార మార్గాలు ఏమిటి అని అంటే, దానికి ఒక పరిష్కార మార్గం సంఘటితం. ఏంటది? సంఘటితం. సంఘటిత మహిళ, అసంఘటిత మహిళ అన్నారు. సంఘటిత మహిళలకు నిదర్శనాలే మన దగ్గర ఉన్నటువంటి రకరకాల గ్రూపులు. సో ఈ గ్రూప్ ద్వారా చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, చైతన్యం కావచ్చు, మీరు వెళ్ళి రిప్రజెంట్ చేసేటువంటి సమస్యకు రిప్రజెంటేషన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సంఘటితమైనటువంటి పనులు. సో మహిళలు సవాళ్ళు ఎదుర్కోవడానికి ఉన్న ఒక మార్గంలో ఉన్న మార్గాలు ఒకటి సంఘటిత మహిళగా ఉంటుంది. కరెక్ట్ కదా? సంఘటిత మహిళ. సో అందుకని ఈరోజు సవాళ్ళ పరిష్కారంలో పరిష్కారం ఒకటి నా తరఫున సంఘటిత మహిళ అని చెప్తుంది. జడ్జీలు పలుకుతారు. కానీ ఈ సమరం వెనుక, ఈ శక్తి వెనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్య అంజిరెడ్డి గెలిచిన సందర్భంగా